నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇంకో మంచి సినిమా గురించి మీకు విశ్లేషణలు అందించడానికి నేను ముందుకొచ్చాను. అది వాహిని సంస్థ నిర్మించిన బంగారు పాప. ఎస్వి రంగారావు కెరీర్లోనే ఒక ఆణిముత్యంగా నిలిచిపోయింది ఈ సినిమా. బిఎన్ రెడ్డి డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా ఆయన. వాహిని అంటే ఆయనదే కదా. ఇక ఈ సినిమాకు కథ మాటలు బిఎన్ రెడ్డి గారు, అలాగే పాలగుమ్మి పద్మరాజు గారు. వారు ఎలా వచ్చారో ఈ సినిమాలోకి దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇక పాటలు సోలో మొత్తం దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. ఆయన రావడానికి కూడా ఇంకొక కథ ఉంది, దాని వరకు కూడా అది కూడా మాట్లాడదాం ఇప్పుడు. సంగీతం వాస్తవానికి బాలాంతరపు రజనీకాంతరావు గారు ఆకాశవాణిలో పనిచేసేవారు కదా, వారు చేశారు. ఒక 2 పాటల తర్వాత ఎందుకో మరి దాని గురించి కూడా మాట్లాడదాం. అందువల్ల మల్లేశ్వరికి అసిస్టెంట్ ఆర్కెస్ట్రా చేసిన అద్దెపల్లి రామారావు గారి చేత పాటలు పాడించారు, పాటలు చేయించారు. ఇక నేపథ్య గానం వచ్చేసరికి ఘంటసాల గారు కాకుండా ఏఎం రాజా గారితో పాడించారు. సుశీలమ్మ యాజిటేజ్గా పాడారు. మాతో పెద్ది సద్యం గారు కూడా ఈ సినిమాలో కొన్ని పాటలు పాడారు. ఇక అప్పట్లో తారాగణం అంటే తెలిసింది, ఎంచి ఏరి కోరి వారు రంగస్థలంలో ఉన్నా కూడా తీసుకొచ్చి పెట్టేవారు. ఎస్వి రంగారావు గారు ప్రధాన పాత్ర పోషించారు. జగ్గయ్య గారు చేశారు. కృష్ణకుమార్ గారిని హీరోయిన్గా తీసుకున్నారు దీంట్లో. ఇక జమున గారు, అలాగే రమణారెడ్డి గారు, హేమలత గారు, వంగర, రామణ పంతులు గారు, రామశర్మ గారు, విద్యావతి అని ఒక మేడం కూడా నటించారు. వారెవరో తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా ఏఎం రాజా కెరీర్లో ఒక మంచి ఆణిముత్యంగా నిలిచిందట. ఆ తర్వాత మిస్సమ్మ ఆఫ్ కోర్స్ చాలా మంచి పేరు సంపాదించింది. బట్ బంగారు పాప ముందు వచ్చింది కనుక ఈ సినిమాకి ఆయనకి మంచి పేరు వచ్చింది. ఇక కొన్ని విశేషాలు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే, మీకు గుర్తునే ఉంటుంది శాంతారాం ఫిల్మ్ జనక్ జనక్ పాయల్ పాచే. ఆ సినిమా మ్యూజికల్ హిట్టే కాకుండా నేషనల్ అవార్డు కూడా సంపాదించింది ఆ సినిమా. అలాగే పతేర్ పాంచాలి, మన ఇండియన్ సెల్యులాయిడ్ మీద ఆణిముత్యంలాగా వెలిగిపోయిన సజ్జిత్ రే గారు తీసిన ఫిల్మ్ పతేర్ పాంచాలి. ఈ 2 సినిమాలతో పోటీపడి బంగారు పాప నేషనల్ వైడ్గా అంటే జాతీయ స్థాయిలో తృతీయ చిత్రంగా గెలిచింది. దానికి రాష్ట్రపతి సిల్వర్ అవార్డు కూడా ఈ సినిమా తీసుకుంది. వాస్తవానికి సైలాస్ మారినారని ఒక కథ, ఇంగ్లీష్ ఆంగ్ల నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అది బిఎన్ రెడ్డి గారికి కూడా బాగా చదివే అలవాటు, చక్రపాణి గారి లాగానే. సో ఆయన ఎక్కడెక్కడ నవలన్నీ తెప్పించి చదువుతూ ఉంటారు. ఈ చదివినప్పుడు దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. అప్పుడు ఆయన కొంత కసరత్తు చేశారు మాటల గురించి. కాకుంటే ఆ కథని, మాటలని కరెక్ట్గా చేసేవారు ఎవరున్నారని వెతికినప్పుడు డివి నరసరాజు గారు వారి మనసులోకి వచ్చారు. ఆయన పిలుద్దాం అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన మన అఖిల నాగేశ్వరరావు గారు దొంగరాముడి సినిమాలో చాలా బిజీగా ఉన్నారట. ఈ సినిమా అయిన తర్వాత వస్తాను అన్నారట. కాకుంటే ఈ సినిమాని వెంటనే తెరకెక్కించాలని చెప్పి బిఎన్ రెడ్డి గారు అనుకుని భీమవరం కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారంట పాల్గొమ్మి పద్మరాజు గారు. ఆయనకి కబురు పెట్టారట. వాస్తవానికి ఆయన ఈ సినిమాలు అంటే ఎందుకో అంతగా ఇష్టం లేదట. అయినప్పటికీ ఆయన్ని పిలిచారు. అప్పటికి ఆయన గాలివాన అని ఒక నవల రాస్తే అది అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. కథల పోటీలో కూడా అది ద్వితీయ స్థానాన్ని సంపాదించింది, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా. సో అలాంటి వ్యక్తితో రాపిస్తే బాగుంటుందని చెప్పి ఆయన పిలిపించారంట. రాశారు. ఇక పాటలు ఎవరు రాస్తారు? భిన్నంగా పద్మరాజు గారు మాటలు రాశారు. ఆయనకి బిఎన్ రెడ్డి గారు కూడా సాయం అందించారు. మరి పాటలు కూడా అంతే ధీటుగా ఉండాలి. ఎలాగా అనుకుంటే అదే కాలేజీలో పనిచేస్తున్న దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని పిలిపించారు. ఆయనకి నిజంగానే సినిమాల్లో చేయాలని రాయాలని బాగా కుతూహలం. సో దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన్ని కూడా పిలిపించారు. ఇక కథలు, నాటికలు రాయటంలో అందివేసిన చెయ్యి పద్మరాజు గారు కనుక ఈ కథ ఈ నవల ఇచ్చిన వెంటనే దాన్ని చక్కగా మన నేటివిటీకి దగ్గరగా మార్పులు చేర్పులు చేసి అద్భుతంగా కథ రాసి ఫుల్ స్క్రిప్ట్తో బిఎన్ రెడ్డి గారు చూపిస్తే సభాష్ బ్రహ్మాండంగా రాశారు, ఇది నేను కోరుకున్నది అని చెప్పి ఆయన అన్నట్టు. అప్పటికే మల్లేశ్వరి బాగా సూపర్ హిట్ అయింది కదా కృష్ణశాస్త్రి గారి పాటల వల్లనే ఆ సినిమా ఆడిందని కూడా చాలామంది ప్రశంసలు కురిపించారు. అందువల్ల
అలాంటి గుడ్ విల్ ఉన్న వ్యక్తిని తీసుకుంటే బాగుంటుందని కృష్ణశాస్త్రి గారిని పిలిపించి ఆయనతోనే పాటలు రాయించాం. ఇక ఇందాక మనం సంగీతం గురించి మాట్లాడుతూ బిఎన్ రెడ్డి గారికి రేడియో వినే అలవాటు బాగా ఎక్కువట. ఆ రేడియోలో మరి అప్పట్లో ప్రసార మాధ్యమాల్లో టీవీ లేదు కదా, రేడియోనే కదా ఉంది. ఆ రేడియోలో లలిత సంగీతాన్ని కంపోజ్ చేస్తున్న మన బాలాంత్ర రజనీకాంతరావు గారు అని వాగ్గేయకారులు, పాటలు చక్కగా రాస్తారు, సంగీతాన్ని కూడా అంత చక్కగానే కంపోజ్ చేస్తారు. ఆయన మీద ఇష్టం ఉండి ఆయన పిలిపించారట. ఒక 2 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయిన తర్వాత ఉంటుంది. కళాకారులకు సహజంగా కాస్తంత అభిజాత్యం ఉంటుందండి. ఎందుకంటే వారు చేసిన దాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే కొంచెం బాధ అనిపిస్తుంది. మరి ఎందువలనో తెలియదు కానీ ఈ 2 పాటలు రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆయన మనసు నొచ్చుకునో లేకపోతే ఇష్టం లేక వెళ్ళిపోయారు. తర్వాత ఎవరితో చేయించాలి, ఇదేంటి సగంలో పాటలు చేస్తే ఎలాగా, మరెవరు చేయగలరో, అదే ధీటుగా అదే బాణీలో రావాలంటే ఎలాగా, పాటలకు మధ్యలో మార్పు రాకూడదు కదా అని అనుకుని అప్పటికే కొంచెం పాపులర్ అయ్యి ఆర్కెస్ట్రాల్లో పనిచేస్తున్న అద్దెపల్లి రామారావు గారిని పిలిపించి ఆయనతో మిగతా పాటలు రాయించారు. అది బాలాంత్రపు రజనీకాంతరావు గారు టైటిల్స్లో లేకుండా కాకపోతే మన ఈ రికార్డింగ్ సంస్థలు మాత్రం వారి పేరునే ప్రస్తావిస్తాయి కొన్ని పాటల విషయంలోకి వచ్చేసరికి. ఇక ఈ సినిమాలో హీరో ఎస్వి రంగారావు, ఆయనకి ఆ సినిమాలో రకరకాల షేడ్స్ వస్తాయి. యంగ్గా ఉన్నప్పుడు, అలాగే మధ్య వయసు వచ్చినప్పుడు, తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఈ 3 షేడ్స్ ఎస్వి రంగారావు గారు ఉన్న ఒకానొక అలవాటు ఏంటంటే, ఆయన ఏదైనా ఒక పాత్ర తీసుకుంటే ఆ పాత్ర లాంటి వ్యక్తులు సమాజంలో ఎవరున్నారు, వాళ్ళెలా అంతకుముందు జమీందారు పాత్ర వేసినా, లేకపోతే రౌడీ వేషం వేసినా, వాళ్ళ తాలూకు హావభావాలని బయట చూసి, సమాజంలో చూసి వాటిని తను అనుకరించడం లేకపోతే అనుసరించడం చేస్తూ ఉండడం అనేది ఎస్వి రంగారావు గారికి ఉన్న ఒకానొక అలవాటు. సో ఇప్పుడు ఈ 3 షేడ్స్ విభిన్నంగా ఉన్న ఈ షేడ్స్ని మెప్పించాలంటే ఎలాగా అనుకున్న దశలో దానికి ఆర్ట్ డైరెక్టర్గా, కళాదర్శకుడిగా చేసిన శేఖర్ గారు స్కెచ్లు గీశారంట. మీరు యంగ్ వయసు అయితే ఎలా ఉంటారు, మిడిల్ ఏజ్లో ఎలా ఉంటారు, వృద్ధాప్యంలో ఎలా ఉంటారని. ఆ 3 షేడ్స్ చూసిన తర్వాత ఆ హావభావాలు అన్నిటినీ ఆయన ఆ బొమ్మలు చూసి, ఆ స్కెచెస్ చూసి నేర్చుకుని మొత్తానికి పరిపక్వత చెంది ఆ సినిమాలో బాగా చేశారంట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో కృష్ణకుమార్ గారు హీరోయిన్ వేషం వేశారు. అంటే టైటిల్ రోల్, ఆ బంగారు పాప అనే ఆ క్యారెక్టర్ కృష్ణకుమార్. పాప అంటే మరీ చిన్న పాప ఏం కాదు, సో పాప అని పిలుస్తాడు. సో ఆవిడ వేషం వేస్తే ఆవిడని పిలుచుకొచ్చారంట. అప్పటికే ఆవిడ 2-3 సినిమాల్లో చేసింది కనుక బాగానే ఉంటుంది. ఎస్వి రంగారావు గారికి సినిమాలో ఆ సినిమాలో అదే అక్కినేని ఎన్టీఆర్ అయితే ఎవరో సావిత్రినో మరొకరిని అనుకునేవారు. ఎస్వి రంగారావు గారు కనుక ప్రధానమైన పాత్ర వేస్తుంది. ఆ సినిమాలో కరెక్ట్గా కృష్ణకుమార్ గారు సరిపోతారు. కాకపోతే ఆవిడకి అప్పటికే టాన్సిల్స్ వచ్చి గొంతు మాట సరిగా రావట్లేదట, అంటే బొంగురుగా వస్తుందట. అప్పుడు బిఎన్ రెడ్డి గారే, అమ్మమ్మ నువ్వు అలాగా చేయటానికి వీల్లేదు అని చెప్పి అక్కడ చెన్నైలో మంచి ఈఎన్టీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడ టాన్సిల్స్ ఆపరేట్ చేయించి గొంతు మళ్ళా బాగా అయిన తర్వాత డబ్బింగ్ అదంతా చెప్పించారట. సో అంటే అప్పట్లో డైరెక్టర్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారే కనుక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది అందరూ ఆమోదించాల్సిందే. సో అందువల్ల ఆ స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇంకా హేమలత ఆ తర్వాత కాలంలో అమ్మ పాత్రలు, అక్క పాత్రలు వేశారు కదా, చాలా పాత్రలు. ఆవిడ ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారికి అక్కగా చేయాలట. మేకప్ చేసి చూస్తే ఏంటి ఎస్వి రంగారావు గారే పెద్ద ఆయనలా కనపడుతున్నారు. ఆవిడ అక్క ఏంటి అని చెప్పి అందరూ బాధపడతారేమో అని చెప్పి ఎస్విఆర్ అది అనేసారట. హేమలత గారు నాకు అక్క అంటే ఎందుకు ఆ పాత్ర అప్పేలాగా లేదండి అని చెప్పారట. అప్పుడు మళ్ళా శేఖర్ గారే ఆవిడకి మేకప్లన్నీ దిద్దేసేసి ఎలాగైనా ఏజ్ క్రియేట్ చేయడానికి, ఎందుకంటే మేకప్ ద్వారా ఏజ్ని మనం క్రియేట్ చేయొచ్చు, వెంట్రుకలకి గ్రే హెయిర్ తేవటం అదంతా మొత్తానికి అయినా సరే ఆవిడ శారీరక దీని రీత్యా అక్క అంటే అస్సలు ఏమాత్రం సరిపట్టలేదు. ఇంకా బిఎన్ రెడ్డి గారు అన్నారట, అమ్మ నువ్వు పాత్ర సరిపోవట్లేదే వెళ్ళిపో అని చెప్పేశారట. ఆవిడ పాపం బాధపడుతూనే వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బిఎన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, ఒక పాత్రను అలా మనం ఆశ చూపించి ఇలాగా మళ్ళీ పంపించేస్తే బాగుండదు అనుకుని తీసుకొచ్చి పద్మరాజు గారిని పిలిచి ఆవిడ క్యారెక్టర్ అక్క కదా, ఆ క్యారెక్టర్ని చెల్లిగా మార్చేయమని చెప్పారంటే
చూడండి అది ఎంత తెలివి ఉంటుందో. అంటే ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది అప్పట్లో ఉన్న డైరెక్టర్లకు ఉన్న ఒక గొప్ప గుణం అది. సో బిఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇంకా అది చాలా విశాల హృదయం ఆయనది. అందువల్ల హేమలత గారు బాధపడి ఉంటారని భావించి ఆవిడని పిలిపించి మళ్ళీ అమ్మ మీరు అక్క కాదులే చెల్లి అని చెప్పి ఆ పాత్ర వేయించారట. ఇక జమున ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశారు. అప్పటికే ఆవిడ హీరోయిన్గా వెలిగిపోతున్నారు, బాగానే సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఉంది చెయ్యాలి అని చెప్పి బిఎన్ రెడ్డి గారు అడిగితే జమున గారి ఫాదరు మదరు ఇద్దరు అంత చిన్న పాత్ర వేయడానికి మా అమ్మాయికి ఇష్టం లేదు, మేము ఒప్పుకోము అని చెప్పారట. అయినా మీరు హీరోయిన్ పాత్ర ఇస్తానని చెప్పి పిలిపించి ఈ చిన్న పాత్ర అంటారేంటి అని వాళ్ళు కొంచెం వాదనకి దిగారట. దిగితే అప్పుడు చాలామంది చెప్పి చూశారంట, కానీ ఆయన వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. ఈలోపు వినోదవాడి దేవదాస్ తీశారు కదా మన డిఎల్ నారాయణ గారు, ఆయనకి వాళ్ళతో ఏదో పరిచయాలు ఉన్నాయట. ఆయన వచ్చి ఏంటమ్మా ఇవాళ చిన్న పాత్ర వస్తుంది, రేపు ఇంకో మంచి పాత్ర వస్తుంది మీకు అని చెప్పి, అయినా రెడ్డి గారు చెప్తున్నారు కదా మీకు ఈసారి సినిమాలో మంచి పాత్ర మీకు ఇస్తాం, హీరోయిన్ పాత్ర ఇస్తాం అని చెప్తున్నారు కదా అని చెప్పి సర్ది చెప్పడంతో ఆవిడ ఒప్పుకున్నారట. ఒప్పుకున్న తర్వాత ఆ సినిమాలో ఏం జరిగిందో మనం ఆ తర్వాత కూడా మనం మాట్లాడతాం. ఆవిడికి ఇక్కడే మళ్ళీ మేకప్ టెస్ట్, ఆ పాత్ర పనికొస్తుందో లేదో చూడటానికి మేకప్ టెస్ట్ వేయించి ఆర్ట్ డైరెక్టర్ చేత మళ్ళీ స్కెచ్లు వేయించి చూస్తే సూపర్గా ఉందట. ఎందుకంటే ఒక మరాఠీ మరాఠీ వాళ్ళ పోలికలు వేరేగా ఉంటాయా అని కాదు, కానీ మరాఠీ పోలికల్లో వేషధారణ అదంతా వేరేగా ఉంటుంది కదా. సో ఆ విధంగా రూపొందించోడు కానీ అద్భుతంగా అనిపించారంట ఆవిడ ఒంటికి పోసలు ఇవన్నీ కానీ. సో బ్రహ్మాండంగా వచ్చింది అనుకున్నారట. కథ చేయటం ఆయన పద్మరాజు గారు వచ్చి చాలా స్పీడ్గా కథ రాశారంట, కానీ కథ రాసేవారు. బట్ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఏ అడ్డంకులు రాకుండా సినిమా వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ చిన్న చిన్న అడ్డంకులు వచ్చాయని మొత్తానికి 6 నెలల్లోనే సినిమా మొత్తం కంప్లీట్ చేశారట. అంటే మొత్తం ఆయన బిఎన్ రెడ్డి గారి తాలూకు వ్యూహం ఎలా ఉంటుందంటే మొత్తం కంప్లీట్ స్క్రిప్ట్. ఇప్పుడు ఏ సీన్కి ఆ సీన్ రాసి ఇప్పుడు వెళ్ళడం అనేది అలా జరిగేది కాదు అప్పట్లో. టోటల్ కంప్లీట్ బుక్తో వెళ్ళాలి, అప్పుడు డైరెక్టర్ బుక్ అంటారు దాన్ని. సో దాంట్లో చూసిన తర్వాత సినిమా ఇంకా పట్టాలెక్కింది, చక్క సాగిపోయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు జమున గారికి ఒక పెద్ద ప్రమాదం తప్పిందంట. ఆల్మోస్ట్ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఏంటి ఏదంటే తుఫాను సన్నివేశాన్ని క్రియేట్ చేస్తున్నారు. అవుట్డోర్ ఏం కాదు కదా, మన వాళ్ళు చాలామంది సినిమా చూసి అనుకుంటారు అబ్బా తుఫాన్ని ఎంత బాగా క్రియేట్ చేశారు అనుకుంటారు కదా. సో అలాంటిదేం కాదు, స్టూడియోలోనే తయారు చేస్తారు. స్టూడియోలో తయారు చేసి మనకి ఒక కొంతమంది పండితులు అంటే సోకాళ్ళు పండితులు ఏమని చెప్పేవాళ్ళు అంటే పెద్ద జల్లెడి పెడతారు, ఆ జల్లెడిలో పైనుంచి నీరు పోస్తారు, అది వర్షంలాగా వస్తుంది అని చెప్పి ఇలా రకరకాల చెప్తూ ఉంటారు కదా. అలా ఏం కాదు, పైపులు వాటర్ పైపులను క్రియేట్ చేస్తారు. ప్రొపెల్లర్స్ ఉంటాయి కదా, స్ప్రింకిల్స్ అంటారు వాటిని మనం. సో వాటి ద్వారా వాటర్ వదులుతారు మెల్లగా. సో ఫ్యాన్లు పెడతారు, ఎందుకంటే తుఫానుకి గాలితో వచ్చే వర్షం కనుక పెద్ద ఫ్యాన్లు, జిగాంటిక్ ఫ్యాన్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్లు పెట్టి వాటర్ అటు ఇటు వెళ్తున్నట్టుగా చేస్తారు. మొత్తం సిద్ధం చేశారు. ఆ సన్నివేశంలో ఏంటంటే తుఫానులో ఒక చెట్టు విరిగి జమున మీద పడుతుంది, ఆవిడ వర్షంలో తడిసిపోతూ ఉంటుంది. ఇది సన్నివేశం అప్పుడు తీయాల్సిందే. సో అప్పటికే దొంగ అంటాం కదా, చెట్టు కొమ్మ లాంటి దాన్ని ఆవిడ పడుకోబెట్టి ఆవిడ మీద పెట్టారు. పెట్టిన తర్వాత వర్షం దాన్ని క్రియేట్ చేయాలి. సో పైపులు ఆన్ చేసి ప్రొపెల్లర్స్ని ఆన్ చేస్తారు. ప్రొపెల్లర్స్ పని చేయట్లేదు, కానీ వాటర్ మాత్రం పడుతుంది. వాటర్ ఇంత లావున పడుతుంది, పెద్ద ధారలో పడుతుంది కదా. ప్రొపెల్లర్స్ పని చేసేసరికి ఆవిడ మునిగిపోయి పూర్తిగా గాలి ఆడక హెల్ప్ అన్నట్టుగా సైకిల్ చేశారంట. కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది మాత్రం యాక్షన్ అనుకున్నారంట. కొంతమంది మాత్రం బాబు ఆవిడకి నిజంగానే ఏదో ప్రాబ్లం వచ్చిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి అది తీసేస్తే ఆవిడ ఊపిరి అప్పుడు పీల్చుకుందట. అంటే ఆల్మోస్ట్ ప్రాణాపాయం వచ్చిన కిందే లెక్క. ఎందుకంటే కొన్నిసార్లు టెక్నికల్గా ఇప్పుడైతే అన్నీ ఆపరేట్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అప్పట్లో ఆ టెక్నాలజీ ఏం లేదు కనుక అవి ప్రొపెల్లర్స్ పనిచేయపోయేసరికి వరుసనే పెద్ద దారతో వాటర్ పట్టడం, ఆవిడ మొత్తం మునిగిపోవడం అదంతా జరిగిందంట. సో ఆవిడ నిజంగానే ఆ రోజు ఏమైనా జరిగి ఉంటే మన వెండి తెరకు ఒక మంచి తారను మనం కోల్పోవాల్సి వచ్చేది. బట్ బిఎన్ రెడ్డి గారు ఎంతో కేర్ తీసుకుని ఆవిడ ఓదార్చి అమ్మ ఏం కాదని అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడతో చేయించారట. అది అలాంటి చిన్న చిన్న సన్నివేశాలు కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి సినిమాల్లో సాధారణంగా. ఇక ఈ సినిమా
టోటల్గా పూర్తి చేసి 1952 మార్చి 19వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేశారట. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీశారు బిఎన్ రెడ్డి గారు ఆ సినిమాను వాహినిలో. కానీ క్లాస్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పి ప్రశంసలు అందించారు. రివ్యూస్ కూడా అంత బాగానే వచ్చాయట. కానీ మాస్క్ మాత్రం ఈ సినిమా అంత బాగా నచ్చలేదు. ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది స్టోరీ. సో ఇంగ్లీష్ నవలన్నీ అలాగే ఉంటాయి కదా, కొన్ని మరీ మనలాగా కామెడీ క్యారెక్టర్ల మధ్యలో పెట్టడాలు ఇలాంటివి ఏమి ఉండవు. సో అందువల్ల కమర్షియల్గా అంత బాగా వయబుల్ కాలేదు, డబ్బులు ఎక్కువ రాలేదట. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయేసరికి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కృష్ణకుమార్ గారి మీద ఒక అపవాదు పడిందట. ఆవిడది ఐరన్ లెగ్ అని చెప్పి కొంతమంది అప్పట్లో ఎద్దేవా చేశారట. అది సర్వసాధారణం. ఎవరైనా సినిమా కనుక బాగుండకపోతే ఎవరో ఒకరికి అది ఆపాదిస్తారు. ఆ తర్వాత కాలంలో కూడా ఈ ఐరన్ లెగ్ అనేది కొంతమంది మీద పడింది. ఆవిడ చాలా మనస్తాపం చెందారట ఆ మాట వచ్చినందుకు. కాకపోతే బిఎన్ రెడ్డి గారిని ఆవిడ ఓదార్చి, అమ్మ మనకేం ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారట. మరో ముచ్చట కూడా ఉంది ఈ సినిమాకి సంబంధించి. జగ్గయ్య గారు రంగస్థలంలో మంచి రాణిస్తారు, మంచి వాయిస్. అలాంటి ఆయనకి ఈ సినిమాలో వేసిన పాత్ర చాలా ఇబ్బందులు పెట్టిందట. అంటే నటించడం ఆయనకి కష్టతరం అయిపోయిందంట. బిఎన్ రెడ్డి గారు చాలాసార్లు మందలించారంట. ఏంటంటే మీరు ఇంత సీనియర్ అని అనేవాళ్ళట. పక్కకి వెళ్ళిపోయి రహస్యంగా ఏడ్చుకునేవారట ఆయన చాటుకెళ్ళి. ఆ తర్వాత ఆయన రాసుకున్న కథలో, అది ఆత్మకథలో ఆయన ఆ మాటలు రాసి, నన్ను ఏడ్పించిన సినిమా బంగారు పాప అని చెప్పి అని ఆయన అంగీకరించారు. ఇక ఇంకొక విషయం కూడా మనం ఇందాక అనుకున్నాం కదా, విద్యావతి అని ఒక ఆవిడ పాత్ర వేశారని. ఆవిడెవరో కాదు, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన జయలలిత గారికి స్వయానా పిన్ని, అంటే వారి అమ్మగారు సంధ్య గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా యాక్టర్. విద్యావతి గారు కూడా చిన్న చిన్న పాత్రలు వేశారట. ఆవిడ కూడా ఈ సినిమాలో ఈ సినిమాకి పనిచేశారని చెప్పి మనకి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. అక్కడ కూడా మంచి ప్రశంసలు పొందింది. ఎస్వీఆర్కి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. మనం ఎందాక అనుకున్నట్టు జాతీయ అవార్డుల్లో స్క్రీనింగ్ చేసుకుంటూ ఫిల్టరైజేషన్ చేస్తూ వస్తే లాస్ట్లో జనక్ జనక్ పాయల్ బాజే అండ్ ఆల్సో పతేర్ పాంచాలికి ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్ళింది. అప్పుడు 3 సినిమాలే మిగిలినాయి చివరిలో. అప్పుడు జనక్ జనక్ పాయల్ బాజేకి ఫస్ట్, పతేర్ పాంచాలికి సెకండ్, అండ్ బంగారు పాపకి థర్డ్ ఇచ్చారంట. సో అంత దాకా వెళ్ళగలిగింది ఆ సినిమా. ఈ సినిమాని బ్రిటన్లో వేసినప్పుడు అప్పుడు ఇంకా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అట్లాంటివి ఏ ఉండవు, వ్యాఖ్యానమే ఉండేదట. ఆ సినిమా వేస్తున్నప్పుడు డాక్యుమెంటరీ లాగా వ్యాఖ్యానం. ఆశ్చర్యమైన అంశం ఏంటంటే, బంగారు పాప సినిమా ప్రదర్శన చేస్తున్నప్పుడు వ్యాఖ్యాతగా స్వయాన సజ్జిత్ రే గారే ఆ సినిమాని వ్యాఖ్యానం చెప్పారట. అలాగే ప్రపంచ దిగ్గజ నటుడు, దర్శకుడు చార్లీ చాప్లిన్ కూడా వచ్చి ఆడియన్స్లో కూర్చొని ఆ సినిమా చూసి డైరెక్టర్ని కౌగిలించుకున్నారంట. అలాగే ఎస్వి రంగారావు గారిని అద్భుతంగా చేశారంటే అని పట్టుకొని ఆ నవల రాసిన అదే సైలాస్ మారినర్ నవల రాసిన ఆయన కనుక ఉంటే ఎంతో ఆనందపడిపోయేవాడు. ఎందుకంటే నా నవల ఎంత గొప్పగా వచ్చిందని ఆనందపడిపోయేవాడు అని చెప్పి చాప్లిన్ స్వయంగా అనడం అనేది ఒక ఎస్వి రంగారావు గారికి, బిఎన్ రెడ్డి గారికి ఒక గొప్ప అవి ప్రశంసలు అనుకోవచ్చు. ఎందుకంటే చాప్లిన్ మహానుభావుడు అంటేనే అసలు ప్రపంచంలో ఆయన మించిన యాక్టర్ లేడు. అంటే ఏంటంటే కామెడీని మనం చూసాం, కానీ సీరియస్ కామెడీ అనేదాన్ని మనం కొత్తగా వింటాం. అది చాప్లిన్ గారు స్వీట్ చేశారు. అంటే ఏంటి, కామెడీ వస్తుంది, బట్ కామెడీ అయిపోయిన తర్వాత మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆయన హావభావాల వల్ల కానీ, లేకపోతే ఆయన తీసుకున్న థీమ్స్ వల్ల కానీ అలాగే ఉంటాయి. అంటే నవ్విస్తూ ఆయన ఏడిపించడం అనమాట. దాన్నే మనం సీరియస్ కామెడీగా మనం అనుకునేవాళ్ళం. దానికి సృష్టికర్త చాప్లిన్ గారు. ఆయనకే ఈ బంగారు పాప అంత గొప్పగా నచ్చిందంటే ఈ సినిమా ఎంత బాగా వచ్చి ఉంటుందో. ఇక పాటల విషయంలోకి వచ్చేసరికి ఈ పాటలు మరీ అంత పాపులర్గా మనకేమీ లేవు. ఎందుకంటే ఎంత పాత పాటలైనా ఎన్నో కొన్ని మనకి గుర్తుండే ఉంటాయి. కానీ కాకపోతే మాధవపేది సత్యం గారు పాడిన ఒక పాట తకదిమి తోలుబొమ్మ అని ఒక ఫిలసాఫికల్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ సాంగ్ మాత్రం కొంచెం అప్పుడప్పుడు మనం రేడియోలో వినపడుతూ ఉంటుంది. ఇక అలాగే అద్దేపల్లి రామారావు గారు మల్లేశ్వరికి ఆర్కెస్ట్రైజేషన్ చేశారు కదా. మీరు కనుక ఈ సినిమాలో ఆ పాటలు వింటే, ఏఎం రాజా, సుశీలమ్మ పాడిన పాటలు వింటే ఆ ఛాయలు మాత్రం మనకు కనపడతాయి.
ఆ పాటలో ఒక పాట ఫర్ ఎగ్జాంపుల్, పండు వెన్నెల మనసు నిండు ఉండేలా అని వస్తుంది. చెక్క 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 ఆ పాట ఉంది కదా! దానికి అలాగే ఇంకొక పాట కూడా దాదాపు దగ్గరగా ఆ మల్లీశ్వరి పాటలందాగా ఉండుతా ఉయ్యాల చంపాల, ఉయ్యాల చంపాల, ఇది కూడా మళ్ళా మల్లీశ్వరి ట్యూన్ లాగానే ఉంటుంది. అంటే రాగం అదే రాగాన్ని తీసుకోవడం వల్ల అద్దెపల్లి రామారావు గారు ఆ ట్యూన్ ఆ బాణీల్ని కాస్తంత అనుసరించినట్టుగా కనిపిస్తుంది. కొన్ని పాటలు ఉన్నాయి. ఏం రాజా గారు మాత్రం సుశీలమ్మ గారు బాగా బాగా ఆ పాటలకు న్యాయం చేశారని చెప్పి అనుకోవాలి. ఈ సినిమా ఇంకా క్వాలిటీతోనే బంగారు పాప సినిమా ఎందుకంటే ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినాయి కనుక ఈ సినిమాని చాలా భద్రంగా ఉంచారు వాహిని వాళ్ళు. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా ఎస్విఆర్ బంగారు పాప 1952 మార్చి 19 అని కొడితే మీకు ఆ సినిమా పూర్తి సినిమా మీరు చూడొచ్చు. చూడండి ఆ సినిమాని, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇది బంగారు పాపకు సంబంధించిన విశ్లేషణ. మళ్ళా ఇంకొక మంచి సినిమా గురించి నేను మీతో మాట్లాడటానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.